మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ధైర్య సాహసాలు, నిర్ణయ సామర్థ్యం, వ్యక్తుల సహకారం, ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారం, వ్యాపార విస్తరణ వరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన ఆలోచనలతో ముందుకు పెడతారు. మీ అంతటా మీరు స్వయం కృషితో పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. సామర్థ్యంతో పనులని నిర్వర్తించుకోవడం, ఆగుతూ వచ్చిన పనులు అనుకూలంగా ముందుకు వెళ్ళడం, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామితో కలిసి దగ్గర ప్రయాణాలకు అవకాశం, ఆధ్యాత్మిక ఆలోచనలు, మంచి వ్యక్తుల యొక్క సహకారం అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆశించిన విషయాలలో విజయం సాధించడానికి అధిక శ్రమతో మీరు ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మాట విలువ పెంపొందించుకునే విధానంలో కృషి చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతని పెంపొందించుకుంటారు. అలాగే ప్రత్యర్థుల మీద విజయం కోసం తీసుకునే నిర్ణయాలు, అధిక శ్రమ మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన ధనాన్ని కొంతవరకు అనుకూలంగా మీకు లభ్యమయ్యే అవకాశం అనేది కనబడుతుంది. మంచి వ్యక్తుల యొక్క సహకారం, అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల్లో కూడా వ్యక్తుల యొక్క సహకారం, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి నూతన అవకాశాలు, మానసిక ప్రశాంతతనిచ్చే అవకాశం అనేది కనబడుతుంది. నైపుణ్యాలు పెంచుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలలో మంచి వ్యక్తుల సహకారంతో ఆశించిన విధానంలో విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్ళడంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పాటుగా మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అనేది అనుకూలంగా ఉంటుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచనలు వస్తాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. కానీ వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవడంలో ఆలస్యాలు, ఆటంకాలు మిమ్మల్ని అధిగమించకుండా మీరు వీలైనంత వరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ముందుకు వెళ్ళాలి. కొత్త ఆలోచనలతో ముందుకు పెడతారు. సంతానం అనుకూలంగా ఉంటుంది. సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాల్లో మంచి అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. రచయితలకి, కవిత్రులకి కూడా అనుకూలమైన సమయం. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. దైవబలం అనుకూలిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రశాంతంగా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, అంతేకాకుండా ఉపాసనా బలాన్ని పెంపొందించుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలతో వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. తోబుట్టువులు, ముఖ్యంగా సోదరి వర్గం, వారితో పాటుగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తుల సహకారంతో ఆగుతూ వచ్చిన పనులను నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.